నడిపించును అలలపైన నడచిన నా యేసు నన్ను నడిపించును హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అలలపైన నా యేసు అని ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఇప్పుడు దైవజనులు మా నాన్నగారు రెవరెండ్ రమేష్ పాల్ గారు వాక్యాన్ని అందించేదారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలలపైన నా యేసు టీవీ ప్రేక్షకులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా శుభాభినిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు కూడా కలవర టెలివిజన్లో ఉదయం 11:30 నుండి 12 గంటల వరకు, అలాగే రాత్రి ప్రతిరోజు రాత్రి 2:30 నుండి 3 గంటల వరకు అలలపై నా యేసు టీవీ ప్రోగ్రాం చూస్తూ మీరు ఎంతగానో దీవించబడుతున్నారని నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా అలలపై నా యేసు టీవీ ప్రోగ్రాం చూస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఫోన్ కాల్ చేస్తూ ప్రార్థన చేయించుకుంటూ ఎంతమందో దీవించబడుతున్నామని వారి ఫోన్ కాల్స్ ద్వారా మేము రిసీవ్ చేసుకునే స్వయాన్ని నేనే వారికి ప్రార్థించినప్పుడు వారి జీవితాల్లో ప్రభు వారు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూనే ఉన్నారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, మరొక వాక్యాన్ని మరి టెలివిజన్ ద్వారా అందించడానికి ఆయన దాసునిగా నాకు ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి నేను దేవునికి ఎంతో రుణస్తున్నై ఉన్నాను. కీర్తనాకారుడు దావీదు రచించిన కీర్తన భాగంలో నుంచి 147వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. దేవుని బిడ్డలారా, గమనించినట్టయితే గుండె చెదురుట అనే మాటను చూసినట్టయితే గుండె చెదరడం ఏంటండి? ఈ రోజున పిల్లల విషయమై తల్లిదండ్రులు గుండె చెదిరిపోయిన వారు. పిల్లల్ని కన్నారు, పెంచారు, పోషించారు, పెద్దవాణ్ణి చేశారు, ప్రయోజకులయ్యారు. ఈ రోజున తల్లిదండ్రులు గుండె చెదిరిన వారిగా, బలహీనులుగా దేవుని బిడ్డలారా గమనించినట్టయితే అనేక మంది నాకు ఫోన్ కాల్ చేస్తూ ఉంటారు. పాస్టర్ గారు, మా కుమారుడి విషయమై మేము ఎంతగానో బాధపడుతున్నాం. పాస్టర్ గారు, మా కుమార్తె విషయమై మేము ఎంతగానో దిగులు చెందుతున్నాం. అయ్యా, నా గుండె చెదిరిపోయిందయ్యా, మేము బలహీనం అయిపోయాము, మా జీవితాల్లో మేము చాలా పరిస్థితులన్నీ కూడా చాలా తారుమారైపోయినాయి, మా బిడ్డల విషయంలో మేము ఎన్నో కలలు కన్నాం, మా బిడ్డల్ని మేము పెంచుకున్నాం, పోషించాం, పెద్దవాడిని చేసాం, ఉన్నతమైన చదువులు చదివించాం, కానీ వారు ప్రయోజకులయ్యి మా జీవితాల్లో ఎన్నో మమ్మల్ని చూస్తారనుకున్నాం, కానీ వారి ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు అనే తల్లులు తండ్రులు లేకపోలేదు. ప్రియులారా, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు యేసయ్య. ప్రియులారా, నిజంగా యేసు చెంతకు నువ్వు వస్తే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి గుండె చెదిరిన స్థితిలో ఉన్నా నా యేసయ్య నీ గుండెని బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. డాక్టర్లకు అసాధ్యము, యేసయ్యకు సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. ప్రియులారా, ఈ రోజున చూడండి, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, కుటుంబాల్లో నెమ్మది లేకుండా, బిడ్డల విషయంలో నెమ్మది లేకుండా, భర్త విషయంలో నెమ్మది లేకుండా, భార్య విషయమే నెమ్మది లేకుండా అనేక మంది గుండె చెదిరిపోయి బలహీనంగా ఉన్నవారు చాలామంది కోకొలలో. ప్రియులారా, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో నీ గుండె చెదిరిపోయి ఒకవేళ బ్రతుకుతున్నావేమో. ఈ రోజున చూడండి, చాలామంది హాస్పిటల్స్కి వెళ్ళి వ్యాధులు నయం కాకుండా అనేక మంది మెడిసిన్స్ వాడుతూ ఆ మెడిసిన్స్ ద్వారా చాలామంది ఈ రోజున బలహీనలు అయిపోయిన వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, చాలామంది అనారోగ్య సమస్యల్లో ఉన్నవారు ఉన్నారు. చాలామంది నిద్ర లేకోకుండా నిద్ర పట్టని స్థితిలో ఉన్నవారు ఉన్నారు. చాలామంది ఏంటి విషయం అంటే ప్రియులారా, గుండె చెదిరిపోయి, గుండె చెదరవండి బలహీనత, గుండె బలహీనత అనేది ఏ మెడిసిన్ వల్ల కూడా క్యూర్ కాదు. దేవుని బిడ్డలారా, ఈ 147వ అధ్యాయము కీర్తనాకారుడు రచించిన ఈ కీర్తనలో 3వ వచనంలో చూసినట్టయితే ప్రతి నిత్యము కూడా ఈ వచనం ఎత్తి ప్రార్థించండి. అయ్యా యేసయ్యా, గుండె చెదిరిన వాడిని నువ్వు బాగు చేసే దేవుడు అని నీ దాసుని ద్వారా నేను విన్నాను.
గాయములు కట్టువాడు. ఏంటంటే ఈ రోజున చూడండి, గాయాలు బయట చేతులకు కానీ శరీరానికి కానీ గాయాలైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకుంటాం, ఆయింట్మెంట్ రాసుకుంటాం, లేదా ట్యాబ్లెట్లు వేసుకుంటాం, లేకపోతే కట్లు కట్టించుకుంటాం. గాయములు కట్టువాడు ఏంటంటే ఈ రోజున లోపల హృదయంలో ఎన్నో గాయాలు, ఆ గాయాలకు మందు లేదు, చికిత్స లేదు, ఆ గాయాలకి ఏ డాక్టర్ వల్ల కూడా నయం కాదు ప్రియులారా. ఒక ప్రభువైన యేసుక్రీస్తు వల్లే నీ గాయాలు కట్టబడతాయి. ఒకప్పుడు నేను బలహీనుడిగా ఉన్నప్పుడు ఈ వచనం ఎత్తి నేను ప్రార్థన చేశాను. కొన్ని గంటలు, కొన్ని దినాలు ప్రార్థన చేశాను. అయ్యా, గుండె చెదిరిన వాడిని నువ్వు బాగు చేసే దేవుడు అని నేను ఎరిగాను. నా గాయములు కట్టు, నా గుండెను బాగు చేయని ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రియులారా, కొన్ని గంటలు ఇదే వచనం ఎత్తి నేను ప్రార్థన చేశాను. నా దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. అంతేకాదు ప్రియులారా, నా ప్రార్థనకు దేవుడు నా గుండెని ఏం చేశాడంటే, గుండె చెదిరిపోయిన స్థితి. ఈ రోజున ఎంతోమంది ప్రియులారా బలహీనులుగా ఉన్నారు. గుండె బలహీనత, ఎంతోమంది ఈ రోజున గుండె చెదిరిపోయి బిడ్డల విషయమై కన్నీరు విడిచేవారు. అయ్యో, నా కుమారుడు ఇలా అయిపోయాడేంటి, నా కుమార్తె ఇలా అయిపోయిందేంటి, అయ్యో నా కుటుంబం ఇలా విచ్ఛిన్నమైపోయిందేంటి, అయ్యో నా కుటుంబంలో సమస్యలు, బంధకాలు ఎంతోమంది ఈ రోజున దేవుని బిడ్డలారా ఫోన్ చేసి తల్లులు ఏడుస్తున్నారు ప్రియులారా, తండ్రులు ఏడుస్తున్నారు. అయ్యా పాస్టర్ గారు, నా బిడ్డలను మేము కన్నాము, మా బిడ్డల్ని పెంచాము, పోషించాము, మా బిడ్డల్ని ఎంతగానో ప్రయోజకులుగా చూడాలనుకున్నాము, ఉన్నతమైన స్థితిలో చూడాలనుకున్నాము. కానీ మా బిడ్డలు లోక సంబంధమైన క్రియల్లో పడిపోయారు. నా కుమారుడు త్రాగుబోతు అయిపోయాడు, నా కుమార్తె తిరుగుబోతు అయిపోయింది. వాళ్ళు ఇష్టానుసారంగా వివాహాలు చేసుకున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకాలనుకున్నారు, మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు. మాకు నిద్ర లేదు పాస్టర్ గారు, మా కోసం ప్రార్థన చేయండి అని అనేక మంది, వందల మంది ఫోన్ కాల్స్ తల్లులు ప్రార్థన చేయించుకోవడానికి ఫోన్ చేసి ఏడుస్తున్నారు కంటిన్యూగా. దేవుని బిడ్డలారా, అమ్మ ఏడమాకండి, యేసయ్య గొప్ప దేవుడు, మహాదేవుడు. అయ్యా పాస్టర్ గారు, నా గుండె చెదిరిపోయింది, నాకు నిద్ర పట్టడం లేదు, మాకు వ్యాధులు ఎక్కువైపోయినాయి, బలహీనత వచ్చేసింది, మెడిసిన్స్ వాడుతున్నాం, మాకు నయం కావట్లేదనే తల్లులు చాలామంది ఫోన్ చేస్తున్నారు ప్రియులారా, చాలామంది ఫోన్ చేస్తున్నారు ప్రియులారా. కానీ వాక్య భాగంలో చూసినట్టయితే ఆ 147వ కీర్తన 3వ వచనంలో గుండె చెదిరిన వాడిని ఆయన బాగు చేయవాడు ప్రియులారా. యేసయ్య దగ్గరికి నీవు వస్తే, యేసుని వెంబడిస్తే, యేసయ్యని దేవునికి అంగీకరిస్తే, యేసయ్యా నా గుండె చెదిరిపోయింది, యేసయ్యా నాకు నెమ్మది లేదు, యేసయ్యా నా జీవితంలో శాంతి సమాధానం లేదు, యేసయ్యా ఈ వాక్యము ద్వారా నీ దాసుని ద్వారా నువ్వు నాతో మాట్లాడావు, నా గుండెను బాగు చేయవా అని నువ్వు అడిగితే నా యేసయ్య నీ గుండెను బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలలపైన నా యేసు టీవీ ప్రోగ్రాం చూస్తున్న దేవుని బిడ్డలారా, గుండె చెదిరిపోయి బలహీనరాలుగా ఉన్నావేమో, బలహీనుడిగా ఉన్నావేమో. నిజమే ప్రియులారా, ఈ రోజున చాలామంది, చాలా కుటుంబాలు గుండె చెదిరిపోయి, గుండె బలహీనలతో, అనారోగ్య సమస్యలతో, బీపీ డౌన్ అయిపోయి, బీపీ రేజ్ అయిపోయి ఈ రోజున చాలామంది బిడ్డల విషయమే కాదు, భార్య విషయమే కాదు, భర్త విషయమే కాదు, అలాగే ఆస్తుల విషయమే కాదు, అనారోగ్య విషయమే కాదు, చాలామంది ఈ రోజున గుండె చెదిరిపోయి గుండె బలహీనతో బ్రతికేవారు కోకొలలో ప్రియమని దేవుని బిడ్డలారా. నా యేసయ్య అంటున్నాడు, నువ్వు గుండె చెదిరిపోయిన స్థితిలో ఉన్నావా, బలహీనురాలుగా ఉన్నావా? ఓ నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, బలహీనురాలుగా ఉన్నావా, బలహీనుడిగా ఉన్నావా? నువ్వు నా యొద్దకు వస్తే నిన్ను నేను బాగు చేస్తానంటున్నాడు నా యేసయ్య. నేను నీకు స్వస్థతనిస్తానంటున్నాడు నా యేసయ్య. నిన్ను నిలవబెడతానంటున్నాడు నా యేసయ్య. నిన్ను ఆదరిస్తానంటున్నాడు నా యేసయ్య. నిన్ను కనికరిస్తానంటున్నాడు నా యేసయ్య. నిన్ను బలపరుస్తానంటున్నాడు నా యేసయ్య. నిన్ను ఆదరిస్తడమే కాదు ప్రియ దేవుని బిడ్డ, నీ గుండెను బాగు చేసే దేవుడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు ఏమంటున్నాడండి ఇక్కడ వాక్యంలో 3వ వచనంలో, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, లోపల ఉన్న గాయాలు ఎవరు కట్టగలరండి? ఏ డాక్టర్కి సాధ్యం అవుద్ది దేవుని బిడ్డలారా? లోపల ఎన్నో గాయాలు, బిడ్డల విషయమే గాయాలు, కుమారుడి విషయమే గాయం, కుమార్తె విషయమే గాయం, బంధువుల విషయంలో గాయాలు ప్రియులారా. అంతేకాదు భర్త విషయంలో గాయాలు, భార్య విషయమై గాయాలు. ఈ రోజున చూడండి, ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారు దేవుని బిడ్డలారా.
ఒకరంటే ఒకరికి ఆప్యాయతలు లేవు, ప్రేమ అనురాగాలు లేవు. భార్య అంటే భర్త, భర్త అంటే భార్యకు, పిల్లలంటే తల్లిదండ్రుల పిల్లలకు ఈ రోజున ప్రేమ అనురాగాలు లేవు, కరువైపోతున్నాయి. దేవుని బిడ్డలారా మోసం చేసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా ఎంతోమంది చూడండి, గాయములు అని ఉంది అక్కడ. ఏంటి గాయములు? దేవుని బిడ్డలారా బిడ్డల విషయమై గాయాలు. బిడ్డలు పెద్దవారైనాక తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, నా బిడ్డలకి మంచి సంబంధం చేయాలి, నా కుమారుడికి మంచి భార్యని తేవాలి, నా కుమార్తెకి మంచి భర్తను తేవాలనుకుంటే, దేవుని బిడ్డలారా మేము మేజర్లు అయిపోయాము, మేము తల్లిదండ్రుల మాటేనా అవసరం లేదు, మా ఇష్టం వచ్చిన వారిని మేము చేసుకుంటామని ఈ రోజున బిడ్డలు తల్లిదండ్రులకు గాయము చేసి వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా తల్లిదండ్రులకి వేరుగా బ్రతకాలనుకునేవారు చాలామంది ఉన్నారు. ప్రియులారా ఇవే గాయాలంటే దేవుని బిడ్డలారా మరి అంతరంగంలో ఉన్న గాయాలు ఇవి. కానీ బాహ్యంగా చూసినట్టయితే మరి బయట ఉన్న గాయాలైతే డాక్టర్ ద్వారా మనం చికిత్స చేయించుకోవచ్చు. కానీ అంతరంగంలో ఉన్న గాయాల్ని మానిపేవాడు ఎవరు లేరు. కానీ మానిపేవాడు ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున చూడండి, నిద్ర లేకోకుండా నాకు అర్ధరాత్రి కూడా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. 2:30 to 3 గంటల ప్రాంతంలో టీవీలో ప్రోగ్రాం వస్తుంది ప్రతిరోజు కూడా. దేవుని బిడ్డలారా పాస్టర్ గారు నాకు నిద్ర పట్టలేదు, నాకు ఒక్క కుమారుడు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడో తెలియదు, నా భర్త విడిచి వెళ్ళిపోయాడు, నా భార్య విడిచి వెళ్ళిపోయింది. ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలారా శాంతి సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు. ఉండటానికి వాళ్ళ ఇంట్లో ధనం ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, పొలాలు ఉంటాయి, వెండి ఉంటుంది, బంగారం ఉంటుంది, కార్లు ఉంటాయి, మేడలు మిద్దెలు ఉంటాయి. కానీ వారి జీవితాల్లో ఏముండదంటే శాంతి సమాధానం లేదు. దేవుని బిడ్డలారా అందుకే నా యేసయ్య అంటున్నాడు, నువ్వు నా యొద్దకు వస్తే నేను నా శాంతితో నిన్ను నింపుతానంటున్నాడు, నీ గాయాలని కడతానంటున్నాడు నా యేసయ్య. దేవుని బిడ్డలారా అందుకని ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు 147 అధ్యాయంలో, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు, వారి గాయములు కట్టే దేవుడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డ వాక్యం వింటున్నావు కదా, ఏ పరిస్థితిలో ఉన్నావు? గుండె చెదిరిన పరిస్థితిలో ఉన్నావా? బలహీనురాలుగా ఉన్నావా? బలహీనుడిగా ఉన్నావా? అయ్యో నాకు ఎవరు దిక్కు అనుకుంటున్నావా? నా యేసయ్య నీకు దిక్కు. ఎవరికి దేవుని బిడ్డలారా ఆయన యొద్దకు వస్తే ఆయన ఎన్నడూ త్రోసివేయడు. ఆయన యొద్దకు వచ్చి యేసయ్య నా గాయములు కట్టు ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా నీ గాయాలను కడతాడు ఆయన. నువ్వు గుండె చెదిరిన స్థితిలో ఉన్నావా? నీ గుడిని బాగు చేసే దేవుడు ఆయన పరమ వైద్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా ఒకప్పుడు నా గుండెకు చెదిరిపోయింది, నా గుండె బలహీనం అయిపోయింది. ఆయన పాదాలు పట్టుకుని ప్రభువా నా గుండెను బాగు చేయి ప్రభువా, నా గాయములు కట్టు ప్రభు అని ఆయన పాదాలు పట్టుకుని నేను కొన్ని గంటలు కొన్ని దినాలు నేను ఆ వచ్చిన వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు నా గుండెనే బాగు చేశాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా నా గాయములు కట్టాడు, స్థిరపరిచాడు, క్రీస్తు అనే బండ మీద నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనాకారుడైన దావీదు 146వ కీర్తనలో చక్కని మాటలు ఉన్నాయి చూడండి. అక్కడ 7వ వచనాన్ని 8వ వచనాన్ని ఒక్కసారి 9వ వచనాన్ని చదువుకుందాం. బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొని వారికి ఆహారము దయచేయును. నువ్వు ఏ బాధల్లో ఉన్నావు, ఏ చింతలో ఉన్నావు, ఆయన యొద్దకు వస్తే నీకు ఏమిస్తానంటున్నాడండి? బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీరుస్తాడు. అయ్యో నాకు ఎవరు న్యాయం తీర్చట్లేదు, ఎవరు నాకు సహాయం చేయట్లేదు, ఎవరు నన్ను ఆదరించట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా? నీ గురించి పట్టించుకునేవాడు ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు. నువ్వు ఆయన యొద్దకు వస్తే ఆయన ఎన్నడూ నిన్ను త్రోసివేడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు, న్యాయం తీరుస్తాడు. ఆయన న్యాయం తీర్చే దేవుడు. దేవుని బిడ్డలారా మొట్టమొదటిగా చూస్తే ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, వారి గాయములను కట్టే దేవుడు. దేవునికి స్తోత్రం. రెండో మాట చూస్తే ఏముందండి అక్కడ? బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చేవాడు. రెండో మాట అక్కడ ఏముందండి? మూడో మాట, ఆకలిగొని వారికి ఆహారము దయచేయును. ఆయన యొద్దకు వస్తే నిన్ను సమృద్ధిగా ఆహారంతో నింపుతాడు. దేవుని బిడ్డలారా నిన్ను తృప్తిపరుస్తాడు. దేవుని బిడ్డలారా అంతేకాదు నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. తర్వాత వాక్యంలో చూస్తే ఏముందండి? యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. దేవునికి స్తోత్రం. ఆయన యొద్దకు వస్తే దేవుడు ఏం చేస్తాడంటే బంధింపబడిన వారిని విడుదలిస్తాడు. దేవుని బిడ్డ ఈ రోజున పాపం అనే బంధకాల్లో ఉన్నవారు,
ఈ రోజున త్రాగుడనే బంధకాలు, వ్యభిచారం అనే బంధకాలు, లోక సాంప్రదాయాలు అనే బంధకాలు, ఈ లోకంలో ఉన్న వారిని ఆయన విడిపించే దేవుడు ఆయన యొద్దకు వస్తే, కాబట్టి దేవుని బిడ్డలారా మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. కాబట్టి దేవుని బిడ్డలారా బంధింపబడిన వారికి విడుదల కలగజేసే దేవుడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం. ఈ రోజున పాపం అనే కట్లు, వ్యభిచారం అనే కట్లు, త్రాగుడనే కట్లు, బంధకాలు ఈ రోజున దేవుని బిడ్డలారా ఈ రోజున ఎంతమంది బంధింపబడి ఉన్నారు సాతాను బంధకాల్లో అంటే చాలామంది దేవుని బిడ్డలారా. యవనస్తులు ఈ రోజున బానిసలైపోయారు. యవనస్తులు ఈ రోజున త్రాగుడికి బానిసలైపోయారు. ఈ రోజున యవనస్తులు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు దేవుని బిడ్డలారా. దేవుని యొద్దకు రాకోకుండా, నిజ దేవుని ఆరాధించకుండా, ప్రభు సన్నిధికి రాకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు దేవుని బిడ్డలారా. ఈ వాక్యమైన తరువాత యవనస్తుడా, యవన స్త్రీ, యవన పురుషుడా, నీవు దేవుని యొద్దకు వస్తే నీ బంధకాలు ఆయనంట తెంపివేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవ చేయువాడు. యెహోవా ఎవరి కన్నులు తెరవ చేస్తాడండి? గ్రుడ్డి వారి కన్నులు. దేవునికి స్తోత్రం. ఈ రోజున కనులుండి దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు, కనులుండి దేవుని చూడలేకపోతున్నారు, కనులుండి దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నారు, కనులుండి దేవుని యొక్క సన్నిధికి రాలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా ఆయన యొద్దకు వస్తే నీ కనులు ఆయన తెరవ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఈ రోజున ఎంతోమంది కృంగిని స్థితిలో ఉన్నారండి. డాక్టర్లకు సాధ్యమా? డాక్టర్లకు సాధ్యమండి కృంగిపోయిన లేవనెత్తడం? సాధ్యం కాదండి. ఏ మెడిసిన్కైనా సాధ్యమా? లేదండి. ఈ రోజున దేవుని బిడ్డలారా కృంగిని స్థితిలో ఉన్న వారిని బలహీనలు తీసుకెళ్తున్నారు డాక్టర్ల దగ్గరికి. వాళ్ళు మత్తు ట్యాబ్లెట్లు వేసి పడుకోబెడుతున్నారు దేవుని బిడ్డలారా. కానీ యేసయ్య అంటున్నాడు, నువ్వు ఏ కృంగిని స్థితిలో ఉన్నా, నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా, గుండె చెదిరిన స్థితిలో ఉన్నా, నువ్వు నా యొద్దకు వస్తే నేను నీ గుండెను బాగు చేస్తాను, నీ గాయాల్ని కడతాను, నేను నీకు న్యాయము తీరుస్తాను. నువ్వు బంధింపబడిన బంధకాల్లో ఉంటే ఆ బంధకాల్ని తెంపివేస్తాను అంటున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన యొద్దకు వస్తే దేవుని బిడ్డ తప్పకుండా నీ బంధకాలను ఆయన తెంపివేస్తాడు, నీ గుండెను బాగు చేస్తాడు, నీ గాయాల్ని కడతాడు. ఆయన పరమ వైద్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకే మహిమ కలుగునుగాక. అలల పైన నా యేసు టీవీ ప్రోగ్రాం చూస్తున్న దేవుని బిడ్డ, నీ కన్నిటిని ఆయన చూస్తున్నాడు. నీ స్థితి అంతా ఆయనకి తెలుసు, నీ పరిస్థితి అంతా ఆయనకి తెలుసు, నీ జీవితం ఆయనకి తెలుసు, నీ బ్రతుకు ఆయనకి తెలుసు, నా బ్రతుకు ఆయనకి తెలుసు. దేవుని బిడ్డలారా ఆయన చూచుచున్న దేవుడు, మారని దేవుడు, మరవని దేవుడు, మనకు తోడుగా ఉన్న దేవుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. అయ్యో నా బిడ్డలు నన్ను ప్రేమించట్లేదు, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా భార్య నన్ను ప్రేమించట్లేదు, నా బంధువులు నన్ను ప్రేమించట్లేదు, అయ్యో నాకు ఎవ్వరూ నన్ను ప్రేమించట్లేదు అనుకుంటున్నావా? కానీ నీతిమంతుడని దేవుడు యొద్దకు నువ్వు వస్తే, యేసు సన్నిధికి నీవు వస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాను అంటున్నాడు. ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించాడు. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మహాదేవుడు యేసయ్య. మన కోసం కొరడా దెబ్బలు తిన్నాడు ప్రియులారా. మన కోసం ఆయన పవిత్రమైన రక్తాన్ని చిందించాడు ప్రియులారా. మన కోసము ఆయన పరమ నుండి ఈ భూలోకానికి దిగి వచ్చాడు, పరిశుద్ధుడిగా జన్మించాడు. 33.5 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన. నీ కోసం నా కోసం కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన. ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసుకున్నాడు. ఆయన చేతుల్లో కాళ్ళల్లో మేకులు ప్రియులారా. అంతగా నన్ను ప్రేమించిన దేవుడు ఆయన. అందుకని అంటున్నాడు ఇక్కడ, నీతిమంతులను ప్రేమించువాడు యెహోవా పరదేశులను కాపాడువాడు. చాలామంది దేవుని పరదేశులు అంటే ఎవరండి? ఈయన పరదేశులు అంటే బంధువులు దేవుని బిడ్డలారా. ఎవరైనా మా దేశం కానీ దేశం వెళ్ళిపోయినా నువ్వు యేసయ్యని నమ్ముకుంటే ఆయన నిన్ను కాపాడతాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు, నీ బిడ్డలకు తోడుగా ఉంటాడు. చాలామంది ఈ రోజున మన భారతదేశం విడిచిపెట్టి ఇతర దేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునేవారు, ఇతర దేశాల్లో ఏదైనా పనులు చేసుకుని బ్రతికేవారు. దేవుని బిడ్డలారా చాలా సందర్భాల్లో కృంగిని స్థితిలో ఉండొచ్చు. కానీ యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను కాపాడుతాను, నేను నీకు తోడుగా ఉంటాను, నీ బిడ్డలకు తోడుగా ఉంటాను, నా దూతల్ని కావలుగా ఉంచుతాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు అంటే ఆయనను ఆశ్రయిస్తే, ఆయన యొద్దకు వస్తే, ఆయన్ని వెంబడిస్తే, ఆయన్ని నీ దేవుడిగా చేసుకుంటే, యేసయ్యను నువ్వు ప్రేమిస్తే
నేను నీకు తోడుగా ఉంటాను, కాపాడతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత మాట, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని ఆదరించే దేవుడు అండి మన దేవుడు? తండ్రి లేని వారిని. చాలామంది అయ్యో నాకు తండ్రి లేడు, అయ్యో నాకు తల్లి లేదు, నేను అనాథని అనుకుంటారు చాలామంది. నీకు తండ్రి అయి ఉన్నాడు ఆయన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డ, నీకు తండ్రి అయి ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన కన్నాడు, కొన్నాడు, పెంచి పోషించిన దేవుడు. ఆయన తండ్రి లేని వారికి, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. విధవరాండ్ర అంటే భర్త లేని వారిని, తండ్రి లేని వారిని ఆదరిస్తాడు నా యేసయ్య. ఎప్పుడు అంటే ప్రియులారా, ఆయన యొద్దకు వస్తే, అయ్యా నువ్వు నాకు కావాలి, అయ్యా నీ సన్నిధిలో నేను ఉండాలి, అయ్యా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, నువ్వు నాకు కావాలని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుని బిడ్డ, తప్పకుండా తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆయన ఆదరించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎన్నడూ త్రోసివేడు దేవుని బిడ్డలారా. ఆయన ఎన్నడూ కూడా అవమానపరచడు ఆయన యొద్దకు వస్తే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న అలలపైన యేసు వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చూస్తున్న దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నారు ప్రతిరోజు కూడా, ఎంతగానో మీరు బలపరచబడుతున్నారని, మీరు ఎంతగానో దీవించబడుతున్నారని నేను 100% నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు 147వ కీర్తన 3వ వచనం చూస్తే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు. ఆయన యొద్దకు వస్తే నీ గుండెను బాగు చేస్తాడు, వారి గాయములు కడతానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున గాయాలైపోయి గుండెల్లో గాయాలయ్యి మాన్పు లేకోకుండా చాలామంది వేదనతోనూ బాధతోనూ దుఃఖంతోనూ దేవుని బిడ్డలారా ఆహారం తినుకోకుండా ఇంట్లోనే ఎంతో వేదన చెందేవారు ఉన్నారు. నేను వారికి చెబుతున్నాను, ఆయన సేవకునిగా ప్రియులారా, మీరు దేవుని యొద్దకు రండి, దేవుని ఆరాధించండి, దేవుని ఘనపరచండి, దేవుని స్తుతించండి. యేసు చెంతకు వస్తే యేసయ్య నిన్ను ఆదరిస్తానంటున్నాడు. ప్రియ దేవుని, గుండె చెదిరిన స్థితిలో ఉన్నావా? అయ్యో నా గుండెని ఎవరు బాగు చేస్తారనుకుంటున్నావా? నా యేసయ్య నీ గుండెని బాగు చేస్తాడు, నీ గాయములు కడతాడు దేవుని బిడ్డ. అందుకని పరిశుద్ధ గ్రంథంలో 146వ కీర్తనలో మనం వచనాలు 7వ వచనం 8, 9 వచనాలు చదువుకున్నాం కదా. కాబట్టి బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి ఉన్న వారికి ఆయన ఆహారం దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును, యెహోవా గుడ్డివారి కనులు తెరవజేయును, యెహోవా కృంగిన వారిని లేవనెత్తును, యెహోవా నీతిమంతులను ప్రేమించును, యెహోవా పరదేశులను కాపాడును, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదరిస్తాడు ఆయన యొద్దకు వస్తే. ఆయన ఎన్నడూ త్రోసివేడు దేవుని బిడ్డలారా. నీ బంధువులు నిన్ను త్రోసివేయవచ్చు, నీ బిడ్డలు నిన్ను త్రోసివేయవచ్చు, నీ బంధువులు నిన్ను ఆదరించకపోవచ్చు, కానీ నా యేసయ్య నిన్ను ఆదరిస్తానంటున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా, ఆయన సేవకునిగా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. గుండె చెదిన వారిని బాగు చేసే దేవుడు నీవు నాయన, వారి గాయములు కట్టే దేవుడు నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ టీవీ ఎదుట ఎంతోమంది నీ వాక్యాన్ని విన్నారు, వారి కన్నీరు విడుస్తున్నారయ్యా. వారి యొక్క గుండెని మీరు బాగు చేయండి యేసయ్య, వారి గాయములు కట్టండి యేసయ్య. అవునయ్యా, తండ్రి లేని వారికి విధవరాండ్లకు నువ్వు తోడుగా ఉన్నవాడు దేవుడు నాయన నీవు. అయ్యా, ఆదరించే దేవుడు నాయన నీవు. అయ్యా, కాపాడే దేవుడు నాయన నీవు. అయ్యా, నీ యొక్క హస్తాల్లో భద్రపరిచినందుకు వందనాలయ్యా. అయ్యా, ఈ టీవీ ఎదుట ఎంతమంది అయితే నీ వాక్యాన్ని విన్నారో వారి జీవితాల అద్భుతాలు జరుగునుగాక, వారి జీవితాల్లో సూచక్రియలు జరుగునుగాక, నీ నామం మహిమ పరచబడునుగాక. ప్రపంచవ్యాప్తంగా ఈ రాజ్య సువార్తను అందించడానికి మీరు మా కుటుంబానికి, మా బిడ్డలకు, దాసురాలకి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసయ్యా, నీ బిడ్డలు యేసు నామములో దీవిస్తున్నాను తండ్రి. ప్రతి బంధకాలు యేసు నామములో తెంపబడునుగాక, ప్రతి బలహీనత యేసు నామములో విడుదల కలుగునుగాక, ప్రతి గుండె యేసు నామములో బాగుపడునుగాక, ప్రతి గాయము యేసు నామములో కట్టబడునుగాక.
మీకే స్తోత్రములు యేసయ్యా. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకోమని అలలపైన నా యేసు ఈ టీవీ ప్రోగ్రాన్ని నూరంతలుగా దీవించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అనేక ఆత్మలను మీరు రక్షించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ టీవీ ఎదుట కూర్చున్న ప్రతి కుటుంబాన్ని యేసయ్య మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నాకు ఇచ్చిన అధికారంను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాను తండ్రి. మీరే దీవించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని నా ప్రాణ ప్రియుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను నా ప్రియ తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. అలలపైన నా యేసు టీవీ ప్రేక్షకులందరికీ ఒక ముఖ్య గమనిక. త్రియేక దేవునికి స్తోత్రాంజలి, అలాగే యోధా స్తుతి గీతాలు, నా యేసు టీవీ ప్రసంగాలు ఉన్నటువంటి డివిడీలు, దాంతోపాటుగా అలలపైన నా యేసు అనే ఆల్బంలో ఉన్నటువంటి పాటలు సీడీ కూడా మా దగ్గర లభిస్తుంది. అటు మీరందరూ కూడా మరి వీటిని తీసుకోండి. అనేక మంది స్తుతుల బుక్స్ చదవడం ద్వారా దీవించబడుతున్నామని ఎన్నో ఫోన్స్ చేస్తున్నారు. మరి తీసుకొని మీరందరూ కూడా పరిచయలో సహకారులుగా ఉండండి. మీకు కావాలి అనేటువంటి వారు మరి ఆ టీవీ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి మీరు అందరూ కూడా కాల్ చేస్తే వీటిని ఏ విధంగా మీకు పంపిస్తాము అనే వివరాలన్నీ కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది. మరి కాబట్టి మీకు కావాలి అనుకున్నటువంటి వారందరూ కూడా మరి మాకు ఫోన్ చేసి మాతో మాట్లాడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మరి మీరు అందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాను. చిరునామా అలలపైన నా యేసు, పాస్టర్ అవుటుపల్లి రమేష్ పాల్ గారు, క్రౌన్ మినిస్ట్రీస్, అల్లాపురం పోస్ట్, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా, పిన్ కోడ్ 521101. మా ఫోన్ నెంబర్స్ 9948819422.